Hi darlings, how are you? హలో అండ్ వెల్కమ్ బ్యాక్ టు ద తెలుగు ఆల్రౌండర్. సమ్మర్ వచ్చేసింది అండ్ సమ్మర్ వచ్చింది అంటే ఐపీఎల్ కూడా వచ్చేసింది. ఇంకో 2 డేస్లో ఐపీఎల్ 2025 స్టార్ట్ అవబోతుంది. మరి ఐపీఎల్ స్టార్ట్ అవుతుందంటే మనకి టీమ్స్ అన్నీ ఎట్లున్నాయి, ఎంత మంచి ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళ బెస్ట్ 11 ఏంటి, ఇవన్నీ ఒక ఐడియా రావాలి కదా. అందుకే ఇవాళ మనం ప్రతి టీం దగ్గర ఉన్న బెస్ట్ 11 ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి బెస్ట్ 12 డిస్కస్ చేద్దాం. అండ్ సీజన్లో ఎట్లాంటి ప్లేయర్స్ కూడా యూజ్ అవుతారు, వాళ్ళ స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెసెస్ ఏంటి అనేసి కొంచెం బ్రీఫ్గా చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ద ఫస్ట్ టీమ్, ద చెన్నై సూపర్ కింగ్స్. స్టార్టింగే మంచి గట్టి టీంతో చేస్తున్నాం. సో సిఎస్కే విషయానికి వస్తే టాప్ ఆర్డర్లో కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్, డెవాన్ కాన్వే అండ్ రచిన్ రవీంద్ర. కాన్వే అండ్ రచిన్ వీళ్ళిద్దరూ మంచి ఓపెనింగ్ మెటీరియలే, కానీ రుతురాజ్ మాత్రం ఎందుకో కాన్వేని ప్రిఫర్ చేస్తాడు. ప్రీవియస్గా కూడా చెప్పిండు అదే. అండ్ నెంబర్ 4కి వచ్చేసి శివం దుబే, ద స్పిన్ హిట్టర్ అండ్ ది ఎక్స్పీరియన్స్ విజయ్ శంకర్. వీళ్ళ తర్వాత చూసుకుంటే ఇక రవీంద్ర జడేజా, మంచి ఎస్టాబ్లిష్డ్ ప్లేయర్. ఇంకా తర్వాత అట్ నెంబర్ 7 MS ధోని, ఆయన గురించి ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదు. నెంబర్ 8కి వచ్చేసరికి ఆర్ అశ్విన్, ఆల్మోస్ట్ 10 years తర్వాత మళ్ళీ హీస్ బ్యాక్ టు సిఎస్కే. అండ్ కింద బౌలింగ్ చూసుకుంటే అంశుల్ కంబోజ్ రీసెంట్గా రంజీలో చాలా బాగా ఆడిండు, ఒక మ్యాచ్లో 10 wickets తీసిండు ఒకే ఇన్నింగ్స్లో. అండ్ నూర్ అహ్మద్, ద ఆఫ్ఘనిస్తాన్ లెగ్ స్పిన్నర్, చైనా మ్యాన్, మతీషా పతిరానా అండ్ ఖలీల్ అహ్మద్. వీళ్ళ టీంలో యాక్చువల్లీ ఇంకా మంచి మంచి ప్లేయర్స్ ఉన్నారు. రాహుల్ త్రిపాఠి 3.4 crore పెట్టి కొన్నారు, ఐపీఎల్లో ప్రూవెన్ ప్లేయర్. అండ్ శామ్ కర్రన్ ప్రూవెన్ ఆల్రౌండర్. కానీ వీళ్ళిద్దరైతే కూర్చోవాల్సిందే. రాహుల్ త్రిపాఠి చూస్తే ఆల్మోస్ట్ ప్రతి టీంకి స్టార్టింగ్ 11లో ఉంటాడు. కానీ ఈసారి మెయిన్ ఇష్యూ ఏమొచ్చింది అంటే రచిన్ రవీంద్ర మంచి ఫామ్లో ఉన్నాడు అండ్ కాన్వేకు ఉన్న ఎక్స్పీరియన్స్ని అయితే రుతురాజ్ వాడుకోవాలనుకుంటాడు. అండ్ ఇప్పుడు రాహుల్ త్రిపాఠిని అకామిడేట్ చేయాలంటే శివం దుబేని కిందికి దించాలి ఆర్డర్లో. అండ్ శివం దుబే కొంచెం ఫినిషర్ ఫేజ్ కన్నా మిడిల్ ఓవర్స్ ఫేజ్లోనే బెటర్, ఎందుకంటే ఈజ్ ప్రైమర్లీ స్పిన్ హిట్టర్. అండ్ శామ్ కరన్ విషయానికి వస్తే సింపుల్ థింగ్, అతను ఫామ్లో లేడు పెద్దగా. ఇంగ్లాండ్ టీంలో కూడా లేడు, మొన్న ఛాంపియన్స్ ట్రోఫీలో లేడు, దాని ముందు ఆయన T20 సిరీస్లో లేడు, కొంచెం ఫామ్లో లేడు. ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు, లైక్ విజయ్ శంకర్ వర్సెస్ దీపక్ హుడా కూడా ఒక మంచి కాంపిటీషనే ఉంటుంది. దీపక్ హుడా మంచి ఎక్స్పీరియన్స్ ప్లేయరే, కానీ విజయ్ శంకర్కి ఆ లోకల్ ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మిడిల్ ఓవర్స్లో కూడా మంచి బౌండరీ హిట్టర్. తోటి SRH అభిమానులారా, ఇది విని నన్ను వేసుకోకండి, కానీ విజయ్ శంకర్ మిడిల్ ఓవర్స్లో బాగానే ఆడతాడు, డెత్లో అంత బాగా ఆడలేడు. ఇంకా మంచి ప్లేయర్స్ ఉన్నారు. ఆస్ట్రేలియన్ నేథన్ ఎల్లిస్ మంచి డెత్ బౌలరు. ముఖేష్ చౌదరి 2022 సీజన్లో బాగానే వేసిండు. అండ్ డొమెస్టిక్ టాలెంట్లో షేక్ రషీద్, ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్. అండ్ ఆంధ్రే సిద్ధార్థ్, తమిళనాడుకి మంచి యంగ్ సెన్సేషన్. సో టీం అయితే బాగానే ఉంది, కానీ ఇక అందరూ ఆడలేరుగా, కొంతమంది కూర్చోవాల్సిందే. త్రిపాఠి, శామ్ కరన్ నాకు బాగానే ఇష్టం. వాళ్ళు SVSCలో అంజలిలానే చూస్తూ ఉంటారు, లోపల మమ్మల్ని ఎందుకు దేకట్లేదు రా అబ్బే అనే చూస్తూ ఉంటారు. కానీ వీళ్ళు సీజన్లో మంచి ఇంపార్టెంట్ రోలే ప్లే చేస్తారు. ఇట్స్ లాంగ్ సీజన్. అండ్ ఏమో వీళ్ళు ఫస్ట్ మ్యాచ్ ఆడతారు, ఎవరికి తెలుసు. పడుకున్న పద్మనాభసింహ ఏం ప్లాన్ చేసిండో. నెక్స్ట్ ఇక వీళ్ళ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్నెసెస్కి వస్తే వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ అయితే స్పిన్ బౌలింగ్ ఆప్షన్ అండ్ స్పిన్ హిట్టర్స్. జడేజా, అశ్విన్, నూర్ అహ్మద్, రచిన్ రవీంద్ర వీళ్ళందరూ ప్రాపర్ స్పిన్నర్స్. అండ్ స్పిన్ హిట్టింగ్లోకి వస్తే రచిన్ రవీంద్ర అండ్ మెయిన్గా శివం దుబే, కాన్వే వీళ్ళందరూ స్పిన్లో బాగా ఆడతారు, కన్సిస్టెంట్గా రన్స్ తీస్తుంటారు, బౌండరీస్ తీస్తుంటారు. సో ఇవైతే వీళ్ళ స్ట్రెంగ్త్స్. అండ్ వీళ్ళ వీక్నెసెస్కి వస్తే ఫినిషింగ్ ఒక్కటి కొంచెం తేడా కొడుతుంది. అఫ్కోర్స్ ధోని ఉన్నాడు, హీస్ ద లెజెండ్, కానీ ధోని కొంచెం చాలా లేట్గా వస్తూ ఉన్నాడు లాస్ట్ సీజన్ నుండి. అండ్ దానివల్ల ఫినిషింగ్లో కొంచెం బొక్కే పడ్డది సిఎస్కేకి. జడేజా ప్రూవెన్ ప్లేయరే, అసలు ట్రాఫీసే గెలిపించిండు, కానీ అంత కన్సిస్టెంట్గా స్ట్రాంగ్ ఫినిషర్ కాదు. సో ఫినిషింగ్ ఒకటి కొంచెం చూసుకోవాలి. అండ్ ఇండియన్ పేస్ బౌలింగ్, కంబోజ్ మంచి టాలెంటే కానీ ఇంకా ప్రూవ్ చేసుకోలేదు అతను. అండ్ ముఖేష్ చౌదరి పెద్దగా ఫామ్లో లేడు. ఖలీల్ అహ్మద్ న్యూ బాల్తో బాగానే ఇస్తాడు, కానీ డెత్ ఓవర్స్లో కొంచెం రన్స్ బాగానే ఇస్తాడు. ఓవరాల్గా మంచి టీం, పైగా చెన్నై హోమ్ కండిషన్స్కి సెట్ అయ్యే టీమే తీసుకున్నారు. చూద్దాం మరి ఎట్లా ఆడతారు. ఇక నెక్స్ట్ టీంకి వెళ్ళిపోదాం. అండ్ మన నెక్స్ట్ టీం వచ్చేసి రాజస్థాన్ రాయల్స్. ఆర్ఆర్ టాప్ ఆర్డర్ చూసుకుంటే యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ అండ్ నితీష్ రాణా. ఒక సైడ్ మంచి యంగ్ ఎనర్జెటిక్ దూకుడుంది, ఇంకో సైడ్ ఏమో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అండ్ మిడిల్ ఆర్డర్ విషయానికి వస్తే రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మయర్ అండ్ ధ్రువ్ జూరెల్. ప్రాపర్ బ్యాలెన్స్ ఉంది, వెస్ట్ ఇండియన్ పవర్ హిట్టింగ్ ప్లస్ ఇండియన్ టాలెంట్. అండ్ ఫినిషింగ్లో చూసుకుంటే శుభం దుబే. బౌలింగ్ విషయానికి వస్తే జోఫ్రా ఆర్చర్ అలియాస్ జోఫ్రా బాబా,
శ్రీలంకన్ స్పిన్నర్స్ వానిండు హసరంగా అండ్ మహేష్ తీక్షణ. అండ్ ఇండియన్ పేసర్స్లో చూసుకుంటే సిఎస్కేలో సెన్సేషన్ అయిన తుషార్ దేశ్పాండే అండ్ ది ఎక్స్పీరియన్స్ సందీప్ శర్మ. ఇక వీళ్ళ స్క్వాడ్ విషయానికి వస్తే వీళ్ళ స్క్వాడ్లో అంత డెప్త్ అయితే లేదు. 13 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఉన్నాడు, ఆప్షన్లో మంచి హాట్ టాపిక్ అయిండు, చూడాలి అతను ఎట్లా ఆడతాడు. అండ్ జమ్మూ కాశ్మీర్ బౌలర్ యుధ్వీర్ సింగ్ చెరక్కున్నాడు, అతను బాగానే వేస్తాడు, స్కిడ్డీ పేసర్. అండ్ పేసర్స్లో ఆకాష్ మద్వాల్ ఉన్నాడు, ఫజల్ ఫరూకీ ఉన్నాడు, అండ్ సౌత్ ఆఫ్రికన్ టాలెంట్ క్వీనా మఫాకా ఉన్నాడు. కానీ వీళ్ళందరూ క్వాలిటీ అండ్ ప్రూవెన్ బ్యాకప్స్ అంటే అంత కాదు అని అనిపిస్తుంది. అండ్ ఆర్ఆర్ స్ట్రెంగ్స్ అండ్ వీక్నెసెస్ చూసుకుంటే వీళ్ళ మెయిన్ స్ట్రెంగ్త్ వీళ్ళ ఇండియన్ బ్యాటింగ్ కోర్. జైస్వాల్, శాంసన్, పరాగ్ వీళ్ళందరూ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ అండ్ ఇంటర్నేషనల్ స్టేజ్లో కూడా ప్రూవెన్ ప్లేయర్సే. రియాన్ పరాగ్ అయితే 2024 సీజన్లో హీ వాజ్ అ సెన్సేషన్. అండ్ ధ్రువ్ జురేల్ కూడా మంచి ప్లేయరే. రిటెన్షన్స్లో మంచి బ్యాటింగ్ కోర్నే రిటైన్ చేసుకున్నారు, కాకపోతే అది ఒక కాస్ట్కి వచ్చింది, వాళ్ళు జాస్ బట్లర్ని పోగొట్టుకోవాల్సి వచ్చింది. బట్ స్టిల్ బ్యాటింగ్ అయితే స్ట్రాంగ్గానే ఉంది. కానీ వీళ్ళ వీక్నెస్ ఏంటంటే వీళ్ళ బౌలింగ్ అండ్ ఆల్రౌండర్స్. మామూలుగా నెంబర్ 7లో ఒక ఆల్రౌండర్ని పెట్టుకుంటారు ఏ టీము, వీళ్ళ టీంలో అసలు నెంబర్ 7లో ఎవరుంటారా బాబు అని ఆలోచించడానికి నేనైతే తలకాయ పట్టుకోవాల్సి వచ్చింది. అండ్ వీళ్ళ పేస్ బౌలింగ్ కూడా నాకు కొంచెం డౌటే. జోఫ్రా ఆర్చర్ మంచి బౌలరే ఉన్నాడు, కానీ తుషార్ దేశ్పాండేని ప్రతి మ్యాచ్కి నమ్ముకోలేం. సందీప్ శర్మ ఎక్స్పీరియన్స్ ప్లేయరే, కానీ ప్రతి మ్యాచ్ అదే లెవెల్లో బౌలింగ్ చేస్తాడా అంటే అది చెప్పలేం. బట్ హీ వాజ్ అ గుడ్ రిటెన్షన్. 4 కోట్లకి అంత మంచి ప్లేయర్ రిటైన్ అవ్వడం అంటే మంచి స్టీలే అది. ఆర్ఆర్ స్ట్రాటజీ ఎక్కువగా ఒక స్ట్రాంగ్ ప్లేయింగ్ 11 అసెంబ్లీ చేసుకొని కొంచెం బ్యాకప్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయరు. అది కొన్నిసార్లు వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. ఈసారి చూద్దాం మరి ఏమవుతుందో. నేనైతే వీళ్ళ నుండి అంత ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయట్లేదు. హోప్ఫుల్లీ దే కెన్ సర్ప్రైజ్ మీ. నెక్స్ట్ టీమ్కి వెళ్ళిపోదాం. అండ్ అది ఆర్సీబీ, పాపులారిటీలో వన్ ఆఫ్ ద టాప్ ఫ్రాంచైజీస్ అండ్ సక్సెస్లో దాని గురించి ఎందుకులే. టీం చూసుకుంటే ఓపెనర్స్లో నో సర్ప్రైజెస్, కింగ్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. 1 డౌన్లో దేవదత్ పడిక్కల్. మిడిల్ ఆర్డర్ చూసుకుంటే కెప్టెన్ రజత్ పాటీదార్, లయం లివింగ్స్టన్, కృణాల్ పాండ్యా, జితేష్ శర్మ అండ్ ఫినిషర్ రోల్లో టిమ్ డేవిడ్. కొంచెం బ్యాటింగ్ హెవీ టీమే అనుకుంటున్నాను. అండ్ బౌలింగ్ చూసుకుంటే స్వప్నిల్ సింగ్, భువనేశ్వర్ కుమార్, జాష్ హేజల్వుడ్ అండ్ యష్ దయాల్. ఆర్సీబీ టీం అయితే ఓకే బాగానే ఉంది. అంటే ఆప్షన్లో అంత అమౌంట్ ఉంటే పంత్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్లో కొంటారు అనుకున్నాం. కానీ ఒక బిగ్ నేమ్ వెనుక పోకుండా కూడా మంచి టీమే అసెంబుల్ చేశారు. ఎస్పెషల్లీ వాళ్ళ ఇంగ్లాండ్ యూనిట్ బాగానే ఉంది, ఫిల్ సాల్ట్, లివింగ్స్టన్ అండ్ జేకబ్ బెథెల్. కాకపోతే దరిద్రం ఏంటంటే వీళ్ళు ముగ్గురు ఫామ్లో లేరు, ఇక అది ఆర్సీబీ స్పెషల్ లక్. అండ్ బ్యాకప్స్ చూసుకుంటే స్వస్తిక్ చికారా, మనోజ్ భండగే వీళ్ళిద్దరి పేరు డొమెస్టిక్ సర్క్యూట్లో బాగానే వినిపిస్తుంది. అండ్ బౌలింగ్ విషయానికి వస్తే నువాన్ తుషారా, రసిక్ సలాం లాస్ట్ సీజన్ బాగా ఆడిండు తను, అండ్ సుయేష్ శర్మ కేకేఆర్లో ఆడిన మిస్టరీ స్పిన్నర్. సుయేష్ శర్మ అండ్ స్వప్నిల్ సింగ్ ఇద్దరిలో ఎవరైనా ఒకళ్ళు ఆడతారు, కానీ స్వప్నిల్ సింగ్కే ఎడ్జ్ ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే లాస్ట్ సీజన్ అతను మంచి స్ట్రాంగ్ నోట్ మీదే ఫినిష్ చేశాడు. అండ్ సుయేష్ శర్మ 2023 సీజన్ తర్వాత పెద్దగా ఆడలేదు. ఇక ఆర్సీబీ టీంలో వన్ ఆఫ్ ద మెయిన్ పాజిటివ్స్ ఇస్ దర్ ఓపెనింగ్. కింగ్ కోహ్లీ అండ్ ఫిల్ సాల్ట్. ఒక చెయ్యి రక్షణ కోసం, ఒక చెయ్యి మృత్యు విలాసం అన్నట్టే ఉంది వీళ్ళది. ఓపెనింగ్ అయితే మంచి స్ట్రాంగ్గానే ఉంది. అండ్ న్యూ బాల్ బౌలింగ్ అయితే వీళ్ళ బిగ్గెస్ట్ పాజిటివ్. భువీ, హేజల్వుడ్ అండ్ యష్ దయాల్ న్యూ బాల్తో వీళ్ళు చాలా డేంజరస్. అండ్ చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఆ న్యూ బాల్ బౌలింగ్ అయితే చాలా బాగా పనికొస్తుంది. కాకపోతే వీక్నెస్ ఏంటంటే చిన్నస్వామి లాంటి స్టేడియంలో ఎంత మంచి బౌలింగ్ ఉన్నా కూడా డిఫెండింగ్ అనేది చాలా కష్టం. ఇప్పుడు వీళ్ళు న్యూ బాల్తో అంత బాగా వేసి డెత్ బాల్తో ఎంత బాగా వెళ్తారో అది చూడాలి. అండ్ వీళ్ళ మిడిల్ ఆర్డర్ మీద కూడా నాకు కొంచెం డౌట్ కొడుతుంది, ఎందుకంటే దేవదత్ పడిక్కల్ అంత పెద్ద ఫామ్లో లేడు, లివింగ్స్టన్ అంతే. కాకపోతే లివింగ్స్టన్ ఒక మంచి బౌలర్ కూడా, ఆఫ్ స్పిన్, లెగ్ స్పిన్ రెండు బాగా వేస్తాడు. అండ్ కృణాల్ పాండ్యా కూడా నెగిటివ్ బౌలింగ్ బాగానే వేస్తాడు T20sలో. ప్రతిసారిలానే ఈసారి కూడా ఆర్సీబీ టీము వాళ్ళ ఫ్యాన్స్ మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. పైగా కొత్త క్యాప్టెన్, కొత్త ఊపు. అండ్ పాటీదార్ కూడా మంచి ప్లేయర్. రీసెంట్గా సయ్యద్ ముష్తాక్ అలీ టోర్నమెంట్లో స్పిన్నర్స్ మీద 6ల వర్షమే. చూద్దాం ఈసారి ఏమవుతుందో. నెక్స్ట్ టీం వచ్చేసి ఢిల్లీ క్యాపిటల్స్. ఈసారి వన్ ఆఫ్ ద టీమ్స్ టు వాచ్ అవుట్ ఫర్. మంచి టీంని అసెంబుల్ చేసారు వీళ్ళు. ఓపెనింగ్ అయితే నేను జేక్ ఫ్రేజర్ మెగక్ అండ్ వైస్ కెప్టెన్ ఫ్యాఫ్ డు ప్లెసీ అనుకుంటున్నా. వైస్ కెప్టెన్గా డిక్లేర్ చేశారంటే 40-year-old డు ప్లెసీ ఇస్ అ ష్యూర్ షాట్ స్టార్టర్. అండ్ 1 డౌన్లో కేఎల్ రాహుల్ అనుకుంటున్నా, ఈ ఆప్షన్లో వన్ ఆఫ్ ద టాప్ బైస్. అండ్ మిడిల్ ఆర్డర్లో ట్రిస్టన్ స్టబ్స్, అభిషేక్ పోరెల్, కెప్టెన్ అక్షర్ పటేల్ అండ్ ఫినిషర్ రోల్లో ఆశుతోష్ శర్మ. ప్రాపర్ మిడిల్ ఆర్డర్. అండ్ బౌలింగ్ విషయం చూసుకుంటే మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్ అండ్ నటరాజన్ నట్టు.
కాకపోతే నెంబర్ 8 పొజిషన్ ఒకటి నాకు డౌట్ ఉంది. అంటే సిచ్యువేషన్ బట్టే చూసుకుంటారు వాళ్ళు. మోహిత్ శర్మ ప్రాపర్ బౌలరే, లాస్ట్ 2 సీజన్స్లో బాగానే ఆడిండు. అయితే అతన్ని డిఫెండింగ్ సిచ్యువేషన్స్కి ఉంచుకొని చేజింగ్ సిచ్యువేషన్స్కి సమీర్ రిజ్వీ లాంటి ప్లేయర్ని ఇంపాక్ట్లా వాడుకుంటారని నేను అనుకుంటున్నా. ఇదైతే వీళ్ళ ఓవరాల్ టీమ్. అండ్ వీళ్ళ స్క్వాడ్ చూసుకుంటే వరుణ్ నాయర్ ఉన్నాడు, రీసెంట్గా మంచి ఫామ్లో ఉన్నాడు. సౌత్ ఆఫ్రికన్ డొనోవన్ ఫెరేరా, బౌలర్ దుష్మంత చమీరా, దర్శన్ నాల్కండే అండ్ హ్యారీ బ్రూక్ కూడా రిప్లేస్మెంట్ వస్తాడు. ఓవరాల్గా చూసుకుంటే మంచి స్క్వాడే. అయితే వీళ్ళ స్ట్రెంగ్స్ చూసుకుంటే మెయిన్గా వీళ్ళ టాప్ ఆర్డర్ జేక్ ఫ్రేజర్ మెగ్గర్, డుప్లెస్సీ అండ్ కేఎల్ రాహుల్ ప్రాపర్గా ఉండబోతుంది. ఈసారి గట్టిగానే ఉంటుంది వీళ్ళ సైడ్ నుండి. పైగా చిన్న స్టేడియం ఢిల్లీ, సో చాలానే రన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వీళ్ళ బౌలర్స్ ప్రీమియర్ బౌలర్స్ ఉన్నారు. కుల్దీప్ యాదవ్, మిచెల్ స్టార్క్ గురించి ఏం చెప్పాలి ఇంకా. ప్లస్ కుల్దీప్ యాదవ్ కూడా 2022 సీజన్ నుండి వీళ్ళకి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్ లాగా ఉన్నాడు. సో వీళ్ళ బౌలింగ్ అయితే ఎక్సలెంట్. అండ్ నటరాజన్, ముఖేష్ కుమార్ ఇద్దరు మంచి డెత్ బౌలర్స్. కాకపోతే వీక్నెస్ ఏంటంటే నెంబర్ 8 పొజిషన్ అనేది కొంచెం క్రూషియల్, ఎస్పెషల్లీ ఇంపాక్ట్ ప్లేయర్ ఉండడంతో. టాప్ 7 ప్లేయర్స్లో చూసుకుంటే ఒక ప్లేయర్ బౌలింగ్ వేయగలడు. వీళ్ళ టీంలో మెయిన్గా అందరు ప్లేయర్స్ ఎట్లున్నారంటే ఏదర్ వీళ్ళు డెత్లో బాగా ఆడతారు, లేకపోతే టాప్ ఆర్డర్లో బాగా ఆడతారు అన్నట్టున్నారు. ఒక్క ట్రిస్టన్ స్టబ్స్ ఒకటి తప్పిస్తే ఇండియన్ మిడిల్ ఆర్డర్ ఆప్షన్స్ ఎక్కువ లేరు. కరుణ్ నాయర్ ఆడొచ్చు, మేబీ చెప్పలేము. కానీ T20లో మరి కరుణ్ నాయర్ అదే లెవెల్లో ఆడగలుగుతాడా అని చూడాలి. అండ్ మేబీ ఇదే రీజన్ వల్ల అనుకుంటా కేఎల్ రాహుల్ కూడా మిడిల్ ఆర్డర్లో ఆడతాడు అని రూమర్స్ వినిపిస్తున్నాయి. చూడాలి ఏమవుతుందో. అని ఇదైతే చాలా మంచి టీమ్. వీళ్ళు ఈసారైనా టాప్ 4లోకి వస్తారని అనుకుంటున్నా. ఎందుకంటే ఈసారి ప్రాపర్ టీమ్ని అసెంబుల్ చేశారు, ఎస్పెషల్లీ ఆఫ్టర్ లూజింగ్ అవుట్ ఆన్ శ్రేయస్ అయ్యర్ ఇన్ ది ఆప్షన్. సో హోపింగ్ ఫర్ సమ్ క్వాలిటీ క్రికెట్ ఫ్రమ్ ద DC దిస్ టైమ్. అండ్ ఇంకా లాస్ట్ టీమ్ ఫర్ దిస్ వీడియోలోకి వెళ్ళిపోదాం. కోల్కతా నైట్ రైడర్స్, KKR, ద డిఫెండింగ్ ఛాంపియన్స్. ఈసారి కూడా మంచి ఖతర్నాక్ టీమ్ని అసెంబుల్ చేశారు వీళ్ళు. టాప్ ఆర్డర్లో రెహమానుల్లా గుర్బాజ్, సునీల్ నారాయణ్ అండ్ అజింక్య రహానే అనుకుంటున్న 1 డౌన్లో. రెహమానుల్లా గుర్బాజ్ది మంచి ఇంట్రెస్టింగ్ సెలెక్షనే, నేను చెప్తా తర్వాత ఎందుకో. అండ్ మిడిల్ ఆర్డర్లో వెంకటేష్ అయ్యర్, వాళ్ళ రికార్డ్ బై ఈ ఆప్షన్లో 23.75 crores. రింకు సింగ్, ఆంద్రే రసల్ అండ్ రమణ్దీప్ సింగ్. అండ్ లాస్ట్ 5 పొజిషన్స్ చూసుకుంటే అనుకుల్ రాయ్, స్పెన్సర్ జాన్సన్, వరుణ్ చక్రవర్తి ఇన్ఫార్మ్ ప్లేయర్, హర్షిత్ రాణా, ఇతని రిటెన్షన్ మంచి ఇంట్రెస్టింగ్ టాపికే. అండ్ వైభవ్ అరోరా. బెంచ్ మీద కూడా ఎక్సలెంట్ ప్లేయర్స్ ఉన్నారు. మనీష్ పాండే, అంక్రీష్ రఘువంశీ, లవ్నీత్ సిసోడియా ఈ మధ్య డొమెస్టిక్ సర్క్యూట్లో బాగా వినిపిస్తున్న పేరు. అండ్ క్వింటన్ డికాక్. యాక్చువల్లీ ఓపెనింగ్కి గుర్బాజ్ ఇంకా డికాక్ మధ్యలో మంచి టఫ్ ఫైటే ఉంటుంది, కానీ నేనైతే గుర్బాజ్ అనుకుంటున్నా మెయిన్గా. ఎందుకంటే గుర్బాజ్ అండ్ నారాయణ్ లెఫ్ట్ రైట్ కాంబినేషన్ ఉంటుంది. అండ్ గుర్బాజ్ ఈజ్ అ ప్రూవెన్ ప్లేయర్ ఫర్ KKR. డికాక్ రీసెంట్గా ఎక్కువ ఫామ్లో లేడు, పైగా ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన తర్వాత అంతగా వినిపించట్లేదు అతని పేరు. అండ్ వేరే ప్లేయర్స్ చూసుకుంటే మోయిన్ అలీ, రాబ్మన్ పవల్, అన్రిక్ నోర్కియా, చేతన్ సకారియా రీసెంట్గానే వచ్చిన టీంలోకి. ఓవరాల్గా టీం బాగానే ఉంది. అండ్ వీళ్ళ స్ట్రెంగ్స్ అయితే మెయిన్గా స్పిన్ బౌలింగ్, వరుణ్ చక్రవర్తి, సునీల్ నారాయణ్. అండ్ వీళ్ళ వర్సటాలిటీ, ఏ ప్లేయర్ ఏ పొజిషన్లో వస్తాడో అసలు ఎప్పటికీ ఎక్స్పెక్ట్ చేయలేము KKR నుండి. అంత సరే పిచ్చిగా ఉంటుంది. వీళ్ళ అన్ప్రెడిక్టబిలిటీయే వీళ్ళకి మెయిన్ అడ్వాంటేజ్. అండ్ వీళ్ళకి ప్రతి మ్యాచ్లో ఎవడో ఒక ప్లేయర్ పక్కా బాగా ఆడతాడు, అది ఎవడో అనేది చెప్పలేము. కాకపోతే అది కూడా ఒక రకమైన వీక్నెస్. ఎందుకంటే కొంతమంది ప్లేయర్స్ హిట్ అండ్ మిస్ లాగా అనిపిస్తారు. అంటే వీడి వాళ్ళ పక్కా ఆడతాడు అన్నట్టు చెప్పలేము. అండ్ క్యాప్టెన్సీ అజింక్య రహానేకి ఇవ్వడం అనేది యాక్చువల్లీ ఇట్ వాజ్ అ హ్యూజ్ టాపిక్ ఆఫ్ డిస్కషన్. ఎందుకంటే రహానేని ఒక ఎస్టాబ్లిష్ T20 ప్లేయర్ లాగా చాలామంది చూడరు. CSKకి బాగానే ఆడింది, కానీ స్టిల్ ఇప్పుడు రహానేని క్యాప్టెన్ చేస్తున్నారంటే అతన్ని పక్కా టీంలో ఆడిస్తున్నట్టే. సో మరి రహానే వల్ల అంక్రీష్ రఘువంశీ, మనీష్ పాండే లాంటి ప్లేయర్స్ కూర్చోవాల్సి వస్తుంది. అది రహానే తప్పు కాదు. అండ్ నేనైతే రహానే పర్ఫామ్ చేస్తాడని అనుకుంటున్నా. ఎందుకంటే హీ హాస్ బీన్ ఎ గ్రేట్ సర్వెంట్ ఫర్ ఇండియన్ క్రికెట్ అండ్ హోప్ఫుల్లీ హీ విల్ కంటిన్యూ టు డూ సో. ఇంకొక ఇంట్రెస్టింగ్ సెలెక్షన్ అనుకుల్ రాయ్, నెంబర్ 8లో అతన్ని రాసిన. లాస్ట్ టైం అతన్ని బాగానే వాడుకున్నారు ఇంపాక్ట్ ప్లేయర్ లాగా, ఎందుకంటే ఈజ్ అ డీసెంట్ బ్యాట్స్మెన్ అండ్ స్పిన్ బౌలింగ్ కూడా బాగానే వేస్తాడు. కాకపోతే వీళ్ళు చేసిన ఒక మిస్టేక్ ఏంటంటే 6 రిటెన్షన్స్ చేసుకున్నప్పుడు అరౌండ్ ఒక 11 crores అన్యూజ్డ్గానే ఉండిపోయినాయి. అండ్ వీళ్ళు చేసిన ఇంకో మిస్టేక్ 23.75 crores ఒకే ప్లేయర్ మీద పెట్టడం. దానివల్ల కొన్ని క్వాలిటీ బ్యాకప్స్ మీద మిస్ అయ్యారు అనే నా ఫీలింగ్. సో 1-2 ఇంజురీస్ వస్తే సీజన్ మధ్యలో ఏమవుతుందో చెప్పలేం. బట్ స్టిల్ దిస్ ఇస్ అ గుడ్ ఇనఫ్ టీమ్ ఆన్ పేపర్. ఈ ప్లేయింగ్ 11 అయితే బాగానే పర్ఫామ్ చేస్తారు. అండ్ టాప్ 4కి రావడానికి అయితే గట్టి కాంపిటీషన్ ఇస్తారు అనుకుంటున్నా. డిఫెండ్ చేసుకుంటారా అంటే అంత అనిపించట్లేదు నాకు, కానీ మంచి టీమే. సో దాట్స్ ఇట్ ఫర్ టుడే. మిగతా 5 టీమ్స్తోని ఇంకో వీడియోలో వస్తాను. ఎల్లుండే IPL స్టార్ట్ అవబోతుంది కాబట్టి రేపే తీసుకొచ్చేస్తాను ఆ వీడియో. సో
సో స్టే ట్యూన్ టు ద తెలుగు ఆల్రౌండర్ అండ్ వాచ్ అవుట్ ఫర్ మెనీ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే పక్కా లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. అందరు యూట్యూబర్స్ కొట్టే డైలాగే, కానీ నేను కూడా గ్రోత్ కోసం కొట్టుకోవాలి కదా ఈ డైలాగ్. కొట్టేయండి సబ్స్క్రైబ్ బటన్.